నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రపంచ టెక్ దిగ్గజాలతో ప్రధాని భేటీ, భారత ఏఐ శక్తిపై చర్చ. ఏపీ అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టిన మంత్రి కందుల దుర్గేష్. చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే పులివర్తి నాని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తరపున రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అనుమతి కోరగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఓటు హక్కు నమోదు ప్రక్రియలో భారీ ఉపశమనం లభించనుంది. ఇప్పటి వరకు కేవలం జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకునే విధానానికి బదులుగా ఇకపై జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1 మరియు అక్టోబర్ 1 తేదీలో 18 ఏళ్లు నిండిన యువత తమ ఓటు నమోదు చేసుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల కేంద్ర చట్టాలతో పంచాయతీరాజ్ ఓటర్ల జాబితా అనుసంధానమై పారదర్శకత పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి గారికి బదులుగా పర్యాటక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, on behalf of Deputy Chief Minister and Panchayati Raj Minister Sri Pavan Kalyan garu, I move for leave to introduce the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడినది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు మంత్రి గారు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ప్రధానంగా ఈ సవరణకి మూల కారణం మనకి ఇప్పటి వరకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓటు హక్కు కల్పించడానికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. అయితే దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖుని కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సెంట్రల్ యాక్ట్లో మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ నిర్ధారణ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఏప్రిల్ 1 కూడా మొదలుపెట్టారు. జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అదేవిధంగా మనకి అక్టోబర్ 1, వాటి మూడింటిని కూడా చేర్చి మొత్తంగా 4 పర్యాయాలు ఓటు హక్కు కల్పించడానికి వారి 18 సంవత్సరాల వయసు నిర్ధారణకి అవి పెట్టడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే, సాధారణంగా జనవరి 1 వరకు మాత్రం పరిమితం చేస్తే జనవరి 2వ తారీఖుని 3వ తారీఖుని 18 సంవత్సరాలు నిండిన వారికి మళ్లీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే గానీ వారికి ఓటు హక్కు అవకాశం దొరకదు. ఈ 4 పర్యాయాలు పెట్టడం వల్ల మధ్యలో 18 సంవత్సరాలు అటైన్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో, 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి వారు ఓటు నిర్ధారించుకోవడానికి, అందులో ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ యాక్ట్ అసెంబ్లీకి, పార్లమెంట్కి మాత్రమే పరిమితం అయింది. ఇక్కడ మనం రాష్ట్రం వరకు చూసుకుంటే మన ఇవి ఏవైతే ఉంటాయో ఓటర్ లిస్టులు, ఆ లిస్టులన్నీ కూడా అసెంబ్లీ, పార్లమెంట్కి సంబంధించే ఉంటాయి. అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ ప్రకారమే 4 పర్యాయాలు ఈ అవకాశం కల్పించినట్లయితే ఆన్ పార్ విత్ సెంట్రల్ యాక్ట్కి మనం అనుసంధానం చేస్తూ దీన్ని, తద్వారా పురపాలక సంఘాలు ఎలాగా ఇప్పటికే జరిగింది, పంచాయతీరాజ్లో కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎవరైతే యువతీ యువకులు 18 సంవత్సరాలు నిండారో వారందరికీ ఓటు హక్కు కల్పించేటువంటి ఒక మంచి అవకాశం దీని ద్వారా లభిస్తుంది. అందువల్ల ఇది ఒక ప్రోగ్రెసివ్ కార్యక్రమంగానే మనం తీసుకోవాలి. దాంతోపాటు దీని యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించి ముఖ్యమంత్రి గారు మనకి డిసెంబర్ 23వ తారీఖు 2025లో దీని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ ప్రకారం దీనికి ఇప్పటికే దానికి కార్యక్రమం నడుస్తుంది. అయితే దానికి చట్టబద్ధత కల్పించడానికి
అప్పుడు మనకి హౌస్ లేదు కాబట్టి అది ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు చట్టబద్ధత కల్పించడానికి ఈ హౌస్లో దీన్ని మూవ్ చేస్తున్నాం. దీన్ని అందరూ కూడా స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాను. తిరుపతి నగరపాలక సంస్థ 33వ వార్డు పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కార్పొరేటర్ దూది శివకుమారి గురువారం పరిశీలించారు. వార్డులో కొత్తగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ పనుల పురోగతిని ఆమె క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతను స్వయంగా తనిఖీ చేసిన ఆమె కాంట్రాక్టర్లకు మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రోడ్డు పనుల వల్ల స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేస్తూ ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దామని ఆమె పేర్కొన్నారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, అధికారులు మరియు స్థానికులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ఏడాదికి సుమారు 2.70 లక్షల కిలోల వివిధ రకాల పుష్పాలను వినియోగిస్తారు. స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాల కోసం ప్రతిరోజు దాదాపు 300 కిలోల సుగంధ భరిత పుష్పాలను ఉపయోగిస్తారు. టీటీడీ ఉద్యానవనాలు సుమారు 61 ఎకరాల సువిశాల విస్తరణలో విస్తరించున్నాయి. ఇవి తిరుమల ప్రకృతి శోభను దివ్యనీకృతం చేస్తున్నాయి. టీటీడీ ఉద్యానవన విభాగం ఈ పుష్ప కైంకర్యానికి వెన్నెముక్క నిలుస్తూ నిరంతరం స్వామివారి సేవలో తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో దాతల సహకారంతో ఈ పుష్పోత్పత్తి మరియు ఉద్యానవన సంరక్షణ పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని చారిత్రక ప్రాధాన్యత కలిగిన అంశాలను ప్రస్తావించారు. చంద్రగిరి కోటలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పెనుగొండ తర్వాత చంద్రగిరి కోటను రాజధానిగా చేసుకుని విజయనగర రాజులు పరిపాలించారని, ఈ ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. శ్రీకృష్ణదేవరాయల వారికి నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ ఆనాడు రాయలవారు స్వామివారికి సమర్పించిన 7 వారాల నగలను నేటికి మనం చూడొచ్చని పేర్కొన్నారు. జనవరి 17న రాయలవారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని స్పీకర్ను కోరారు. ఎమ్మెల్యే ప్రతిపాదనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సానుకూలంగా స్పందిస్తూ విగ్రహ ఏర్పాటుకు తమ వంతు సహాయ సహకారాలు తప్పక అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా భరోసా ఇచ్చారు. తిరుపతి పక్కన చంద్రగిరి కోట ఉంది అధ్యక్ష. అది చంద్రగిరి నియోజకవర్గానికి వస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించిన కోట. ఈ కోటలో విజయనగర సామ్రాజ్యం అక్కడి నుంచే ఎక్కువ పరిపాలన జరిగింది అధ్యక్ష. పెనుగొండ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు జనవరి 17వ తారీఖు 1471 సంవత్సరంలో జన్మించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారికి మన వెంకటేశ్వర స్వామి గారికి ఇద్దరికి అనుబంధం ఉంది అధ్యక్ష. వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల నగలు కూడా ఇచ్చారు అధ్యక్ష. మన వెంకటేశ్వర స్వామికి గుడి లోపల వెళ్ళినప్పుడు పడికావలి దగ్గర మన శ్రీకృష్ణదేవరాయలు నమస్కారం పెడుతూ కూడా స్టాచ్యూ ఒకటి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ఒక విగ్రహం మా చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి కోటలో పెట్టాలని ప్రభుత్వం తరఫున కోరుకుంటూ, అదేవిధంగా జయంతి అయినటువంటి జనవరి 17వ తారీఖున ఆయన్ని జయంతిగా మన ప్రభుత్వ పరంగా అధికార దినంగా ప్రకటించాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది ఇస్తే రాష్ట్రం అందరికీ కూడా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అంత ప్రముఖ వ్యక్తికి విగ్రహం మీరు చేంజ్ చేస్తే అక్కడ పెడతాం చాలా ఈజీ అండి. మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేస్తాం కృష్ణదేవరాయలు గారికి. అంటే అది ఎన్నో పర్మిషన్ అడుగుదాం. అదే అధ్యక్ష మేము పెట్టించేదని రెడీ అధ్యక్ష. విగ్రహం రెడీ చేసుకుంటే పర్మిషన్ అంత కష్టం కాదు. అది చేస్తాం అధ్యక్ష. ఈ జయంతి మరి కొంచెం చెప్పాలి. క్యారమ్స్ చెస్ పోటీలో టీటీడీ ఉద్యోగుల ప్రతిభ. టీటీడీ ఉద్యోగుల క్రీడల్లో భాగంగా క్యారమ్స్ చెస్ పోటీలు నిర్వహించారు. క్యారమ్స్ 45 ఏళ్ల లోపు పురుషుల సింగిల్స్ పోటీల్లో రమేష్ బాబు విజయం సాధించగా శంకర్ కుమార్ రన్నరప్గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో శ్రీ శంకర్ కుమార్ భాస్కర్ జట్టు విజయం సాధించగా కిరణ్ కుమార్ రమేష్ బాబు జట్టు రన్నరప్గా నిలిచారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని
టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సూచించారు. గురువారం ఆయన కళాశాల ప్రాంగణంతో పాటు హాస్టల్ను క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు టీటీడీ విద్యా సంస్థల్లోని సమస్యల పరిష్కారానికి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. విద్యార్థులను కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాల్లోనూ రాణించేలా ప్రోత్సహించాలని కోరారు. టీటీడీ పాలకమండలి సహకారంతో కళాశాల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, హాస్టల్ నిర్వహణ మరియు నాణ్యమైన భోజన విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. ఏఐ ఇంపాక్ట్ సమిట్లో భాగంగా హాజరైన విదేశీ నేతలు, టెక్ దిగ్గజాలతో ప్రధాని మోడీ సరదాగా సంభాషించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిశాక ప్రపంచ నేతలు, టెక్ సంస్థల అధినేతలతో కలిసి మోదీ అభివాదం చేశారు. జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడు ప్రారంభించారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం తొలిదశ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మెంబర్షిప్తో లీడర్షిప్ సభ్యత్వం నుండి నాయకత్వం దిశగా నడిపించేలా జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరూ ఉద్యమి సభ్యత్వం తీసుకోవాలని కోరారు. సరికొత్త రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పుడే మీ స్థానిక సాధకును సంప్రదించి ఉద్యమి సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. శత్రువులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, దేశభక్తికి, సుపరిపాలనకు మారుపేరుగా నిలిచారు. తన మతాన్ని కాపాడుకుంటూ పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. నవతరానికి స్ఫూర్తిగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నానని నారా లోకేష్ తెలిపారు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి కూటమి ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులకు ఉండవల్లి నివాసంలో ఇచ్చిన హిందూ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. పిల్లల ఆటలతో సరదాగా సాగింది. మా ఇంటికొచ్చిన సోదరిమళ్లకు మా నియోజకవర్గం చేనేత కళాకారులు నేసిన పట్టుచీరల కానుక ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఉండవల్లి అన్నారు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.